తల్లిని సన్మానిస్తున్నామా? తల్లిని గౌరవిస్తున్నామా? వృద్ధాప్యం వచ్చిన తర్వాత తల్లిని తండ్రిని విడిచిపెట్టే కుమారులు నాకు తెలుసు. నేను అమెరికా దేశంలో ఉన్న 23 సంవత్సరాల్లో అక్కడ తెల్లవాళ్ళు మనవాళ్ళు కూడా ఈ మధ్యలో పాటిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు కొంచెం ముసలి వాళ్ళు అయ్యారంటే తీసుకెళ్లి వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తున్నారు. ఎంత విచారకరమైన సంగతి కాదు? తల్లిదండ్రులు ఎంత కష్టపడి డొక్కాడితే రెక్కాడదు. వారు పస్తులుండి, నా మాట వింటున్నారు కదా, వారు పస్తులుండి నిన్ను పెంచి, వారు బట్టలు కొనుక్కోకుండా నీకు కొని, వారు సుఖపడకుండా నువ్వు సుఖపడాలని, వారు ఆ ఆరోగ్యం ఉన్నా లేకుండా నువ్వు ఆరోగ్యం ఉండాలని త్యాగపూర్వకంగా నిన్ను పెంచితే, వారు పెద్ద అయిన తర్వాత వారి చేయి పట్టుకొని వారికి ఆశ్రయంగా ఉండవలసిన కుమారుడు, ఆశ్రయంగా ఉండవలసిన కుమార్తె, ప్రేమించవలసిన కుమారులు బిడ్డలు వారు ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళి అనాథ ఆశ్రయంలో లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో విడిచిపెడుతున్న బిడ్డలు నాకు తెలుసు. ఎంత విచారకరమైన సంగతి. వాక్యం వింటున్న బిడ్డలు గమనించవలసిన విషయం, ఈ నిరీక్షణ సమయం ద్వారా నువ్వు వాక్యం వింటున్నావేమో, నీ తల్లిని బాధ పెట్టి ఉంటే, నీ తల్లి హృదయాన్ని నువ్వు గాయపెట్టి ఉంటే, నీ తల్లిని నువ్వు అనరాని మాటలు అంటూ ఉంటే, దిస్ ఈస్ ద డే. ఈరోజు నువ్వు పశ్చాత్తాప హృదయంతో నీ తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడగాలి. నీ తల్లిని నువ్వు క్షమాపణ అడిగే, అమ్మ నన్ను క్షమించు, అమ్మ నన్ను క్షమించు, నీ హృదయాన్ని గాయపెట్టాను, నేను అనరాని మాటలు అన్నాను, అందుకే నా జీవితంలో శాంతి సమాధానం లేదు, అందుకే నా జీవితంలో ఎదుగుదల లేదు, అందుకనే నేను నా జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా శాంతి లేదు, సమాధానం లేదు, జీవితాన్ని జీవిస్తున్నా. ఇంకో మాట చెప్పాలా? ఇది చెప్తే కొంతమందికి స్పర్జనని ఎలాగే చెప్తాడు, స్పర్జనకి మా తల్లి గురించి తెలియదు అని అనుకుంటున్నారు. మంచిది, మీ తల్లి గురించి నాకు తెలియకపోవచ్చు. ఇంకో మాట, నేను ఎక్కడ మ్యారేజ్ కాన్ఫరెన్సెస్లో తల్లిదండ్రుల గురించి మాట్లాడిన ఒక మాట చెప్తాను. నీ తల్లి తండ్రి ఎటువంటి వారైనా, వింటున్నారు కదా, నీ తల్లి తండ్రి ఎటువంటి వారైనా నువ్వు వారిని సన్మానించి గౌరవించవలసిన బాధ్యత నీది ఉంది. ఎందుకు అనగా, దేవుని బిడ్డగా, బికాజ్ యూఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు రెస్పెక్ట్ అండ్ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించవలసిన బాధ్యత నీది. నీ ప్రవర్తన చూసి, నీ ప్రేమ చూసి, నీ అనురాగం చూసి వారు మారు మనసు పొందాలి కదా. ఈ మాట చెప్తా ఉంటే మా నాన్నగారు జోషి గారు గుర్తొచ్చారు. మా తాత నాయనమ్మ చదువులేని వారు, మోటివారు, అసలు వారు ఇలిటరేట్స్. నాన్నగారు మారు మనసు పొంది, నాన్నగారు భక్సింగ్ గారు సాధు గారి దగ్గర ఉండి దేవుని వాక్యం తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత మా నాన్నగారు మా తాతకి ఆ నాయనమ్మకి రక్షణ సువార్త చెప్పారు. నాకు ఇంకా గుర్తు, మా నాన్నగారు ప్రపంచవ్యాప్తంగా తెలిసిన దైవజనుడు, అనేక దేశ విదేశాల్లో దేవుని వాక్యం చెప్పిన గొప్ప దైవజనులు. తెలుగు రాష్ట్రాల్లో జోషి గారు లేకపోతే జోషి అన్న అంటే తెలియని వారు ఉండరు. అటువంటి కుమారుడు తన బాధ్యత ఏ రీతిగా నెరవేరుస్తున్నారు చూడండి. ఎప్పుడైతే మా నాయనమ్మకి అనారోగ్యంగా ఉందో, మా నాయనమ్మకి ప్రతి మధ్యాహ్నము లంచ్ పెట్టేవారు. స్పూన్లో తీసి లంచ్, తినలేని పరిస్థితుల్లో లంచ్ పెట్టేవారు. మా తాతను నడవలేని పరిస్థితుల్లో నాన్నగారు చేయి పట్టుకొని, మా ఇంట్లోనే ఉండేవారు మా తాతగారు, ఆ తాతను చేయి పట్టుకొని నడిపించేవారు, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళేవారు. ఈ మధ్యలో అటువంటి కుమార్తెలు కరువైపోయారంతే. ఎప్పుడు చూసినా డబ్బు, ఎప్పుడు చూసినా ఆస్తులు, ఎప్పుడు చూసినా మాకేమొస్తుందా, ఎప్పుడెప్పుడు లాగేసుకుందామా, ఎప్పుడెప్పుడు తీసేసుకుందామా అనే దురబుద్ధితో జీవిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు ప్రేమించి రీతిగా బిడలు ఉండటంలే. ఎంత విచారకరమైన సంగతి. ఈ వర్తమానం వింటున్న నీవు గమనించవలసిన విషయం, రెస్పెక్ట్.